తిరుమల లడ్డు కల్తీ వివాదాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీ కాపు కార్డును అంబటి రాంబాబు అరెస్టును వాడుకుంటోందని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. అంబటి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కులం రంగు పుయ్యడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కాపులను కించపరిచిన అంబటిని కాపు ఉద్యమకారుడిగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ అంబటి కుటుంబ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఇష్యూ, లడ్డు కల్తీ నెయ్యి ఇష్యూ మార్చడానికి జగన్ అండ్ బ్యాచ్ కాపు కులాన్ని బలిపశువుని చేస్తా ఉందా, కాపు కులాన్ని వాడుకుంటా ఉందా? కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. ఇది బాగా వైరల్ చేస్తున్నారు. ఈయన కాపు నేత అంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట. కాపులు మాంసం తింటారు, నిద్రపోతానే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి వైసీపీ బ్యాచ్ కి. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్ లో కాపులకు న్యాయం చేశారా? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమి చేయలేదు. అంబటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. ఎవరు నమ్మరమ్మా? మీరు కేవలం లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన దాడికి ప్రయత్నిస్తా ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకొని పోతుంది. దానికి కాపులంతా ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు, మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నేతలు మాట్లాడరా? ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తున్నాం, మీకు ఎవరి అర్హత తెలియదు.